సింహాచలం పుణ్యక్షేత్రంలో దాతలు తమ పేర్లను వేసుకోవడంపై ఫైర్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. సింహాచలంలో అప్పన్న వార్షిక కళ్యాణం జరిగే ప్రాంగణంలో షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేవాలయాల్లో దాతలు ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించిన పనులపై వారి పేర్లు వేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహగిరిపై వైకుంఠవాసుని మెట్ట వద్ద ఏర్పాటు చేసిన తిరునామంపై జిఆర్టీ లోగో వేసుకోవడంపై సీరియస్ అయ్యారు. స్వామివారి నామాల ప్రక్కన వారి పేరు ఎలా వేయిస్తారని ప్రశ్నించారు. తక్షణమే వాటిని తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవోకు సూచించారు. అదేవిధంగా ఎండాడ భూములకు సంబంధించి తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై వచ్చిన ఆరోపణలు కొట్టిపారేశారాయన. తక్షణమే ఆ భూములకు సంబంధించి విచారణ జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆ భూములు తమ నియోజకవర్గంలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భూములకు సంబంధించిన ఒక అంశం అది మీడియాలో ప్రముఖంగా వస్తున్నప్పుడు అందులో మా పేర్లు కూడా మేము కూడా దాంట్లో ప్రమేయం ఉందేమో ఇండైరెక్ట్ గా ఒక ఇది ఆరోపణలు వస్తున్నప్పుడు కన్సర్న్ అధికారులు దాని మీద విచారించండి, వాస్తవాలు బయట పెట్టండి, దాంట్లో ఎవరు తప్పులుంది, ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, నిజాలు తేల్చండి అని చెప్పి లేఖ రాశాను. దాంట్లో తప్పే ఉంది. నేను రాసిందే ఆయన పత్రిక కూడా రాశారు. ఇప్పుడు నేను రాసినా, ఆయన పత్రిక రాసినా, లేకపోతే ఇంకొకరు రాసినా ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాంట్లో నిజానిజాలంతా వాస్తవాలు ఏంటి అవి తెలియజేసి ఎవరైనా తప్పులు చేసింటే వాళ్ళకి యాక్షన్ తీసుకొని చెప్పుకోరాం. దాంట్లో ఏం తప్పులేదు. డెఫినెట్ గా ఆ ఆరోపణలు ఏవైతున్నాయి వాటిలో నిజం ఎంత, లేకపోతే ఊరికి కొట్టి ఆరోపణలు అనేది ఆ విచారణలో తేలుతుంది. ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కొడతా ఉంది. ఏదైనా ఒక భూములకు సంబంధించిన ఒక స్వామివారి నామాలు పెట్టారు జిఆర్టీ వాళ్ళు. ఆ నామాలు పెట్టడం చాలా సంతోషకరమే. కానీ ఆ నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది దాని మీద వేయడం చాలా అభ్యంతరకరం, ఆక్షేపణీయం. ఆల్రెడీ నేను యువ గారు కూడా చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే మీరు చర్యలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు కానీ తీయకపోతే అసలు మొత్తం టోటల్ తీయించడం మనం వేరే నామాలు పెట్టిద్దాం. దేవుడు నామాలతో పాటు వాళ్ళ కంపెనీ పేరు అనేది ఉండడం చాలా ఆక్షేపణీయం. భక్తులు చాలా మంది చెప్పారు, వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు. మనం ఎక్కడ చూసినా కూడా ఆ స్వామివారి కనపడాలి తప్ప వాళ్ళ చేసిన కంపెనీ పేరు కింద పెట్టుకోవడం తప్పది. వాళ్ళు వేరే కావాల్సి ఉంటే వేరే వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టుకోమని నమోదు చేసుకోమని తప్ప స్వామివారి నామాలతో పాటు సైమల్టేనియస్ గా ఆ నామాలతో పాటు ఆ పేరు ఉంటుంది అది కరెక్ట్ కాదు. స్వామివారి నామాలు